ఆల్ ఇండియా సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి మరింత మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఎంపికయ్యే అవకాశం ఏర్పడింది. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ పురోగతిలో ఉంది. టాటా టెక్నాలజీ సర్వీసెస్ వారి సౌజన్యంతో నిర్వహించే ఈ శిక్షణా కేంద్రాల్లో తెలంగాణ యువత తగిన ఉద్యోగ నైపుణ్యాలను సాధించేందుకు వీలుగా 9 లాంగ్ టర్మ్ 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జ్ కోర్సుల్ని ప్రవేశపెట్టాం. డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, BFSI రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా BFSI నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 38 కాలేజీల్లో ప్రారంభించాం. ప్రభుత్వం గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ 20 డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేలా ఈ కాలేజీల్ని ఎంపిక చేయటం జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన యువతీ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది. యువకుల ఉద్యోగ అవకాశాలను ఇనువడింపజేసే వారి సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్ని పునరుద్ధరించి కృత్రిమ మేధో విజ్ఞానం ఆధారంగా నడిచేలా అనుసంధానించింది. దీని ద్వారా పరిశ్రమలు మరియు వివిధ రంగాల అవసరాలకు కావలసిన నిపుణులు గుర్తించి నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ బడ్జెట్లో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు 900 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఈ మాటలు ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణను రూపొందించుకున్నాం. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం MNREGS పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. ఈ సంవత్సరంలో 25,76,000 కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా 781 కోట్ల వ్యయంతో 26,055 సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం. 926 కోట్ల రూపాయల వ్యయంతో 82,286 గ్రామీణ రోడ్లని నిర్మించాం. 275 కోట్ల వ్యయంతో 51,216 పిల్ల కాలువలు మరియు ఇతర కాలువల పూడికతీత పనుల్ని పూర్తి చేశాం. 244 కోట్ల రూపాయలతో 63,854 భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం. అలాగే 16,310 జల పరిరక్షణ పనులకి 155 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు. మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం. భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది. అందులో మహిళలదే ప్రముఖ పాత్ర. వారి ఆర్థిక స్వావలంబన, కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం. స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రారంభించాం. ఈ మిషన్ తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం
ప్రారంభమైంది. ఈ పథకంలో 20,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి 21,632 కోట్ల రూపాయలు రుణాల్ని స్వయం సహాయక సంఘాలకు అందించాం. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతే కాకుండా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. 22